45 ఏళ్ల రాజకీయంలో సంస్కరణల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వ కృషిని ప్రజలు గుర్తించారన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను ఏపీలో పూర్తి చేసి నమ్మకాన్ని పెంచామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మార్చామని సీఎం చెప్పారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు ఒక అనుమానం ఉండేది. చాలా మంది నన్ను ఎలక్షన్ ముందే అడిగారు, ఇంత మునుపు మీరు బాగానే చేశారు, ఇప్పుడుండే ప్రత్యేకమైన పరిస్థితిలో మీరు రివైవ్ చేస్తారని నమ్మకం ఉందా అని అడిగితే 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పుడు నేను పారిపోలేను, డెఫినెట్గా రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని ఆ రోజు చెప్పాను. ఈ సైడ్ ఉండే వాళ్ళందరినీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మేము ఉంటే లోకేష్ గారిని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువగడంలో చెప్పి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. అక్కడి నుంచి రియల్ టైం డెసిషన్ దీన్ని మనం ముందుకు తీసుకోగలిగాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, నాట్ ఫర్ మీ, స్టేట్ ఈజ్ ది బెస్ట్. ఇటీవల లేబర్ రిఫార్మ్స్, కేంద్రం లేబర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్టర్కి ఎవరిని అడిగినా ముందు వెనక ఉంటారు. నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి, లోకేష్తో మాట్లాడండి, ఇట్ విల్ బి డన్ అంటే తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేశాం. అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, ఇది మనం చేయగలుగుతామన్న నమ్మకం. ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్, అది ప్రపంచం మొత్తం, నేను నిన్నే చెప్పాను మీ అందరికీ, రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి. రెండోది, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన గురించి మాట్లాడుకోవాలి. ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు మీకు ఒక మాట మాట్లాడుతూ ఉంటాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ఎందుకు ఆ మాట అంటే, టెక్నాలజీ ఈజ్ మెచ్యూర్డ్ నౌ. ఏఐ, క్వాంటమ్, ఇప్పుడు మనం చేసినట్టన్నీ మీరు చూస్తే స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, అదే మరిగా ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్, ఇంకొక పక్కన మెడ్టెక్ సిటీ, వేరబుల్స్, ఐఓటీస్, సీసీటీవీ కెమెరాస్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, సెమీ కండక్టర్. సో దిస్ ఈజ్ వేర్ వీఆర్ లీడింగ్ న్యూ era. Anything you imagine, you are having capacity to get it done. They are innovations again.